నిర్మల్ జిల్లా బైంసా పట్టణం బోడగుట్టపై ఆంజనేయ స్వామి వెలిసిన విషయం వాస్తవమని బద్దం భోజారెడ్డి అనే వ్యక్తి మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. ఆంజనేయ స్వామి విగ్రహం కొండపై వెలిసినట్టు ఈ నెల 5న బ్రహ్మముహూర్తంలో కలలో వచ్చిందని అన్నారు. ఉదయాన్నే కొండపైకి వెళ్లి చూడగా సాక్షాత్తు వీరాంజనేయ స్వామి విగ్రహం అగుపడిందని అన్నారు. విగ్రహం వెలిసిన చిత్రాలు వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసిన విషయం వాస్తవమేనని తెలిపారు. అయితే ఈ చిత్రాలు చూసి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న విగ్రహాన్ని రహస్య ప్రదేశానికి తీసుకెళ్లారని ఆరోపించారు. అదే రోజు తనపై పోలీసులు కేసు నమోదు చేశారని, తన దగ్గర పనిచేస్తున్న కార్యాలయ సిబ్బందిని కూడా విచారణ పేరిట పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్లి చిత్రహింసలకి గురి చేస్తున్నారని అన్నారు. ఆ విగ్రహాన్ని పురావస్తు శాఖ ద్వారా పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. శాస్త్రోక్తంగా పూజలు జరిపించి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠాపన చేయాలని డిమాండ్ చేశారు. గత 10 ఏళ్లుగా తాను అనేక సేవ భక్తి కార్యక్రమాలకి తన వంతు సహాయం అందిస్తున్నానని తెలిపారు. తన ఎదుగుదలని గిట్టని వారు తనపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేసులు నమోదు చేశారని ఆరోపించారు. నేను బద్దం భోజారెడ్డి, బిజ్జూరు విలేజ్, బైంసా మండల్, నిర్మల్ డిస్ట్రిక్ట్. మొన్న 5వ తారీఖు రోజు జరిగిన సంఘటన గురించి ఆంజనేయ స్వామి నాకు కలలో కనిపించి ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళడం జరిగింది. దాని గురించి నేను పోస్ట్ కూడా చేయడం జరిగింది. దాని తర్వాత పోలీసులు రావడము, అక్కడ నుంచి విగ్రహాన్ని తొలగించి రహస్య ప్రదేశంలో ఎక్కడో పెట్టడం జరిగింది. అంతేకాకుండా నా మీద కేసు ఫైల్ చేయడం జరిగింది. మరియు నా దగ్గర పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్ని విచారణ పేరుతో పిలిపించి పోలీస్ స్టేషన్గా విచక్షణ రహితంగా వాళ్ళని కొట్టడం జరిగింది. ఈరోజు కూడా మళ్ళీ పోలీసు వాళ్ళు పిలిపించి వాళ్ళని ఇబ్బంది పెడతా ఉన్నారు. మీరు వెంటనే ఇలాంటి చర్యల్ని మానుకొని ఆ విగ్రహం ఎక్కడి నుంచి అయితే మీరు తొలగించడం జరిగిందో దాన్ని శాస్త్రోక్తంగా ఆ విగ్రహాన్ని అక్కడే ప్రతిష్ఠించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. దీనిపై పురావస్తు శాఖ వాళ్ళని పిలిపించి వారితో విచారణ జరిపించి ఒకవేళ మేము చేసింది తప్పైతే మేమే విగ్రహ ప్రతిష్టలు పెట్టారని మీరు సాక్ష్యాలను ఎలా సృష్టిస్తున్నారో అదే నిజమైతే మమ్మల్ని పనిష్మెంట్ చేయండి. అంతేగాని ఇక్కడ శాంతి భద్రత పేరుతో మమ్మల్ని విసిగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. దీని మీద ఏదైతే ఉన్నదో మీరు మా మీద చర్యలు ఎలాగైతే తీసుకుంటారో ఖచ్చితంగా మేము తప్పు చేయలేదని మేము గట్టిగా భగవంతుని మీద నాకు నమ్మకం ఉంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు. అందుకనుగుణంగానే మీరు మమ్మల్ని విచారణ పేరుతో విసిగించకండి. తగు విచారణ మీరు జరిపించి తగు చర్యలు తీసుకోండి. తప్పు చేసి చర్యలు తీసుకోండి. మేము ఇమ్మీడియట్గా మిమ్మల్ని డిమాండ్ చేసేది విగ్రహాన్ని ప్రతిష్ఠించి హిందూ సాంప్రదాయబద్ధంగా అక్కడ మళ్ళీ పునఃప్రతిష్ఠాపన జరిపి హిందూ మనోభావాల్ని కాపాడాలని మీ అందరికీ డిమాండ్ చేస్తూ ఉన్నాను. నమస్కారం.